రక్షకుడైన యేసుక్రీస్తు ఘననామంలో చేరి కూడి వచ్చిన మీ అందరికీ నిండు వందనాలు తెలియజేస్తున్నాం. పిల్లరా, కొద్దిసేపు వాక్య భాగం మీద మనసు పెడదాం. మీ మనసు, మీ ఆలోచన ఖచ్చితంగా వాక్యం మీద ఉండాలని మీ అందరికీ ఆహ్వానాన్ని చేస్తున్నాను. ప్రభు మనల్ని ప్రేమించి ఆయన మనకిచ్చిన ఈ కృపా సమయం కొరకు మనం ఏమిచ్చినా ఆయన రుణాన్ని తీర్చలేం. ఆహారం, వస్త్రం, నివాసం, వెలుతురు, వేడిమి, వెన్నెల, ప్రయాణ సౌకర్యాలు, ఫల సాధనాలు సమృద్ధిగా ఇచ్చిన దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? రెండు చేతులెత్తి స్తోత్రం చెప్పండి అందరూ. స్తోత్రం, 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 స్తోత్రం. లోకంలో, పాపంలో, చీకట్లో ఉన్న మనల్ని ప్రేమించి యేసుక్రీస్తు తన ప్రియ కుమారుని పంపి యేసుక్రీస్తు ద్వారా లోకంలో నుండి, పాపంలో నుండి, చీకట్లో నుంచి విడిపించి విమోచించిన దేవునికి అందరూ స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. కొద్ది నిమిషాలు వాక్య భాగాన్ని ధ్యానం చేసుకుందాం. మనం వరుస క్రమంగా కీర్తనలను ధ్యానం చేస్తూ ఉన్నాం. వారంలో ఒక అధ్యాయం, కొన్నిసార్లు పెద్ద అధ్యాయాలు అయితే విభాగాలుగా చేసుకొని వాక్యాన్ని ధ్యానం చేస్తూ వస్తున్నాం. ఈరోజు 136వ కీర్తనను మనం ధ్యానం చేస్తున్నాం. ఇది కూడా చాలా దీవెనకరమైన, విశ్వాస సంబంధమైన, దేవుని పిల్లలకు ఆశీర్వాదకరమైన కీర్తన. ఈ కీర్తనను 3 భాగాలుగా నేను జ్ఞాపకం చేస్తాను. ప్రారంభంలో ఇదివరకు చెప్పినట్లుగా మొదటి వచనం, యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. గడిచిన వారంలో నేను ఆయన దయాళత్వంలో వచ్చిన ఆశీర్వాదాలన్నీ జ్ఞాపకం చేశాను. ఆయన దయాళుడైనందున ఈ లోకానికి మనం వచ్చాం. లోకంలో మనం పుట్టడం మనల్ని మనమే పుట్టించుకోలేదు. ఆయన దయ చేత మనల్ని పుట్టించాడు, సృష్టించాడు. 100వ కీర్తనలో చెప్పాడు, ఆయనే మనలను పుట్టించను, మనం ఆయన వారము, ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము అన్నాడు. మొట్టమొదటి కన్నా తల్లి ఆదికాండంలో 2వ వచనంలో చెప్తుంది, యెహోవా దయ వలన నేను ఒక మనిషిని సంపాదించుకున్నాను. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, జాగ్రత్తగా వాయిస్ పడిపోయింది. జాగ్రత్తగా మనం గమనిస్తే ఆయన దయ అనేటువంటిది మానవ జీవితంలో ఆయుష్కాలం అంతా కూడా పనిచేస్తూనే ఉంది. ఆయన దయ ఎక్కడ చూసినా మన జీవితంలో ఆయన దయను ఆధారం చేసుకునే మనం ఉనికి కలిగి ఉంటున్నామని అర్థమవుతుంది. మనం పుట్టడం, మన జీవితంలో సంవత్సరాలు అనేవి దొరలడం, అంతేకాకుండా మన అపరాధాలు క్షమించబడడం, మనం ఎదగడం, వర్ధిల్లడం, మనం చేసిన తప్పులను క్షమించడం, ఇవన్నీ కూడా దేని మీద ఆధారపడి ఉన్నాయంటే దేవుని దయ మీద ఆధారపడి ఉన్నాయి. కనుక మనం స్తుతించడానికి ఎప్పుడూ ఇష్టపడాలి, స్తుతించడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉండాలి. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి ఎప్పుడు ఆయుత్తపడి ఉండాలి. స్తోత్రం చెప్పండి. మొదటి వచనం 136లో చెప్తున్నాడు, యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. స్తోత్రం చెప్పండి. వోల్టేజ్ని బట్టి ఒక్కొక్కసారి అప్ డౌన్ అవుతా ఉంది. ఈ భాగంలో మరలా మీకు నేను కొన్ని విషయాలు జ్ఞాపకం చేస్తాను, జాగ్రత్తగా వినండి. ఎందుకు ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలంటే 2వ వచనం అందరూ చూడండి. దేవదేవునికి కృతజ్ఞతాస్తుతులు. ఆయన ఎవరంటే ఆయన ఆరాధించడానికి ఆయన ఎవరంటే దేవదేవుడు అనండి, అనాలి. దేవదేవుడు అంటే ఈ లోకంలో ఉన్న దేవతలకు దేవుడు ఆయన. హల్లెలూయా. దేవుళ్ళు అని చెప్పుకునే వారికి దేవుడు ఆయన. ఆయన పూజనీయుడు. వాక్యం చెప్తుంది ఆయన దేవదేవుడు.
దేవుళ్లకు దేవుడు ఆయన, దేవతలకు దేవుడు ఆయన. కనుక ఆయన పూజింపదగిన వాడు, ఆయన ఆరాధింపదగిన వాడు. దేవదేవునికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి అంటున్నాడు. గంభీరంగా ఒకసారి స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా. ఎన్నో విషయాలు చెప్పచ్చు. అధ్యాయం చాలా పెద్దది, దాదాపుగా 26 వచనాలు ఉన్నాయి. దాన్ని అంతటినీ నేను 3 భాగాల్లో 3 విషయాల్లో చెప్తాను. జాగ్రత్తగా వినండి, మనసు పెట్టి. ఆయన దేవదేవుడు గనుక ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. 3వ వచనం చూడండి అందరూ. 3వ వచనం ప్రభువుల ప్రభువునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరం ఉండదు. స్తోత్రం చెప్పండి. ఆయన ఎవరు ఆరాధించడానికంటే ఆయన ప్రభువులు ప్రభువు. చెప్పండి, ఆయన ప్రభువులకు ప్రభువు. ప్రభువులు అనబడిన వారి లోకంలో ఎంతమంది ఉన్నా అందరికీ ప్రభు ఆయనే. హల్లెలూయా. అందువల్ల ఆయన ఆరాధనీయుడు, ఆరాధనకు యోగ్యుడు, ఆరాధనకు పాత్రుడు. ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం సముచితం, మన జీవితానికి బహు ఆశీర్వాదకరం. కనుక ఆ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికే మనం దేవుని సన్నిధిలో నిలవాలి అనేది మనం గ్రహించాల్సిన విషయం. తర్వాత ఎందుకు ఆయన ఆరాధించాలి అంటే 4వ వచనం, ఆయన ఒక్కడే మహాశ్చర్య కార్యములు చేయవాడు, ఆయన కృప నిరంతరము. ఒకసారి అందరూ స్తోత్రం చెప్పండి. ఆయన ఒక్కడే ఏ కార్యాలు చేసేవాడు? మహాశ్చర్య కార్యాలు, మామూలు కార్యాలు కాదు. ఈ లోకంలో భూమి మీద ఎవరు చేయలేని కార్యాలు ఆయన ఒక్కడ మాత్రమే చేయగలడని రాయబడింది. ఆయన ఒక్కడ మాత్రమే చేసినట్టుగా లేఖనాలు చెప్తున్నాయి. ఈ లోకంలో ఎవరికి లేనిటువంటి ఘనత, మహత్కార్యాలు చేసి, ఆశ్చర్య కార్యాలు చేసి, సూచక క్రియలు చేసి తన ప్రజలను నడిపించిన దేవునికి ఉన్న ఘనత ఈ భూమి మీద ఎవరికి లేదు. భూమి క్రింద ఎవరికి లేదు, ఆకాశము క్రింద ఎవరికి లేదు. వాక్యం చెప్తుంది ఆయన ఒక్కడే. స్తోత్రం చెప్పండి. ఆయన ఒక్కడే. ఒకసారి ఆయన శరీరధారిగా ఉన్నప్పుడు ఈ లోకంలో వాళ్ళని ఆయన పోల్చి చెప్తూ ఈ మాట చెప్తున్నాడు. లోకంలో ఎవరైనా నాలో పాపమున్నదని మీలో స్థాపిస్తారా అని మాట్లాడతాడు. అవును, తండ్రి అయిన దేవుడు పలుకుతూ ఏం చెప్పాడంటే, నాకు సాటి ఎవరిని మీరు చేయుదురు అన్నాడు. ఆయనకి ఆయనే సాటి. చప్పుడు కొట్టి అందరూ స్తోత్రం చెప్పండి. ఆయనకి ఇంకా సాటి ఎవరు లేరు. నా దేవుని గురించి నేను ఎంతైనా చెప్తాను అన్నట్టుగా మన జీవితంలో మనల్ని దేవుణ్ణి గణపరచడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉండాలి పిల్లలు. నా దేవుడు ఆయనకు ఆయనే సాటి, ఆయనకు సాటి ఎవరు లేరు, రారు. హల్లెలూయా, హల్లెలూయా. నీకు తెలిస్తే 100 చెప్పుకో. నా దేవుడే, ఆయనకు సాటి ఇంకా ఎవరు లేరని నేను చెప్తాను. హల్లెలూయా. ఆయన గణపరచదగిన దేవుడు, పూజింపదగిన దేవుడు, హెచ్చింపదగిన దేవుడు, ఆరాధనకు యోగ్యుడు, ఆరాధనీయుడు. కనుక విశ్వాస జీవితంలో ఒక్కొక్క అడుగు మనల్ని ముందుకు నడిపిస్తున్న దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించకుండా ఎలా ఉండగలం? చాలాసార్లు బలహీనపడినప్పుడు, చాలాసార్లు ఇబ్బందులు పడుతున్నప్పుడు, చాలాసార్లు సమస్యల్లో ఉన్నప్పుడు, చాలాసార్లు మన జీవితంలో ప్రాణ సంకటాలు ఎదురైనప్పుడు మన జీవితంలో ఆయనే ఆశ్చర్య కార్యాలు కాదు మహాశ్చర్య కార్యాలు చేసి మనల్ని బ్రతికిస్తూ వచ్చాడు ఆయన. హల్లెలూయా. ఏమిచ్చి ఆయన రుణం తీర్చగలం? ఆయన ఒక్కడే. ఏం రాయబడిందా? 4వ వచనం, ఆయన ఒక్కడే మహాశ్చర్య కార్యములు చేయవాడు, ఆయన కృప నిరంతరము. 2 చేతులైతే అందరూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇక్కడ మహామహులు ఉన్నారు చాలా మంది, ఆరాధన దొంగలు, ప్రార్థన దొంగలు. శనివారం ప్రార్థనకు రాని వాళ్ళు అందరూ చేతులు ఎత్తండి ఒకసారి.
సరిగా చూపించండి. రానప్పుడు బానే మీరు రాకపోవడం అనేది పబ్లిక్ గానే జరిగిందిగా. చేతులు ఎత్తడంలో నష్టం వచ్చింది. మీరు రాలేదంటే ఒక మెంబర్ లేదు కదా అసలు అక్కడ. సరిగ్గా చూపించండి. మీరందరూ ఎక్కడికి వెళ్ళారో రాత్రి? దేవుని కంటే మీరు దేన్ని ఎక్కువగా ఎంచిన మీరు ఆధ్యాత్మిక కురూపులు అని రాత్రి చెప్పాను నేను. దేవుని సన్నిధిలో మీరు ఉండలేకపోతున్నారంటే ఆత్మీయ కురూపులు. మీరు అందంగా ఆకారంగా శరీరాలు ఉండొచ్చు కానీ మీరు ఆత్మీయ కురూపులు అనండి. ఆత్మీయ కురూపులు అంటే జబ్బు పడ్డవాళ్ళు. కురూపులు ఎట్టుంటారు? ఈ బొక్కెదాళ్ళు బయటకు వచ్చి అన్ని ఎముకలు గూళ్ళు వస్తాయి, వాళ్ళని కురూపులు అంటారు. కురూపులాగా ఉందంటారే వాళ్ళని కురూపులు అంటారు. ఆత్మ సంబంధమైన జీవితంలో వెనకబడే వాళ్ళు ఆత్మీయ జీవితంలో కురూపులు అంటాడు. వాళ్ళు పుష్టిగా ఉన్నవాళ్ళు కాదు, వాళ్ళు ఆరోగ్యంగా ఉన్నవాళ్ళు కాదు. ఆత్మీయ జీవితంలో వాళ్ళకి సౌందర్యం ఇంకా రాలేదు. పరిపూర్ణ సౌందర్యానికి వారు ఇంకా ఆ మహిమ సౌందర్యాన్ని ధరించుకోలేదు. ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. క్రమకూటాలు అంటే క్రమకూటాలు మానేవాళ్ళు, అక్రమంగా ఉండేవాళ్ళు అనే విషయం చెప్పకుండానే చెప్తున్నాను. చాలాసార్లు చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. అది మీకు మంచిది కాదు. మీ ఆత్మీయ జీవితానికి అది చాలా నష్టం. మీరే కారణాలన్నా చెప్పచ్చు. ఒకవేళ రాత్రి కానీ ప్రభు వచ్చి ఉంటే, ఇలా ఆలోచించండి, రాత్రి కానీ ప్రభు వచ్చి ఉంటే నువ్వు ఉన్న స్థలం దగ్గర ప్రభుని ఎదుర్కొనే వ్యక్తివేనా? అది ఆలోచించండి. ఆ సిద్ధపాటు నీకుందా? ప్రభువుని కలుసుకోగలవా? ఆయన్ని సంధించగలవా? ఆ సిద్ధపాటు నీకుందా? మందిరానికి రావడం, కాసేపు కూర్చోవడం, వెళ్ళిపోవడం అంటే ఆరాధన. అందుకేనా మనం దేవుని దగ్గరకు వచ్చింది, అందుకేనా దేవుడు మనల్ని పిలిచింది. ఒకప్పుడు మనం చీకట్లో ఉన్నాం, అంధకారంలో ఉన్నాం, పాపంలో ఉన్నాం, దేవునికి విరోధమైన దుష్కార్యాల్లో ఉన్నాం, పాప సంబంధమైన అడియాసల్లో ఉన్నాం. అలాంటి వారిని మనల్ని ప్రేమించి తన పాద సన్నిధికి పిలిచాడు ఆయన. ఎందుకంటే శ్రేష్టమైన పరిశుద్ధమైన ఆయన ఘనమైన నామాన్ని హెచ్చించి ఘనపరచడానికి, ఆయన ఎదుట కృతజ్ఞతతో జీవించడానికి. దేవుడు చేసిన మేలును మర్చిపోయి చాలాసార్లు దేవునికి కష్టం కలిగించే జీవితాన్ని మనం కొనసాగిస్తున్నప్పుడు మనం దేవుని సన్నిధిలో ఎలా నిలిచేవారు అవుతామో ఆలోచించండి. దేవుని సన్నిధిలో కనబడిన అంగీకరించబడేవారు ఎలా అవుతామో ఆలోచించండి. అన్యులు సహా చెప్తున్నారు, కొన్నిసార్లు వాళ్ళతో మనం మాట్లాడుతూ ప్రార్థనకు రండమ్మా, దేవుని సన్నిధికి రండి అని చెప్తారు అనుకోండి. మీరు వాళ్ళు ఏం చెప్తారంటే, వస్తాను, వద్దామనే ఉంది కానీ నాకు కూడా వస్తే సరిగా చేయాలి, వస్తే నీతిగా ఉండాలి, ఖచ్చితంగా ఉండాలి, చేస్తే అలా చేయాలి. అలా ఉండలేకపోతున్నాను కనుక రాలేకపోతున్నాను. ఇప్పుడు చెప్పండి, వాళ్ళు కరెక్ట్ అంటారా, మనం కరెక్ట్ అంటారా? వాళ్ళకు ఒక నిర్ణయం ఉంది, కానీ దేవుని సన్నిధిలో మనకున్న నిర్ణయం లేదు, నిశ్చయత లేదు. కాన్ఫిడెంట్గా చెప్పాలి, నేను దేవుని సన్నిధిలో ఉన్నందుకు. చచ్చిపోతే నేను ప్రభువుని ఎదుర్కొంటాను, లేదు ప్రభు వస్తే ఆయన ప్రత్యక్షతలో ఆయన్ని కలుసుకుంటాననే స్టెబిలిటీ, నమ్మకత్వం నీలో ఉండాలి. అలా దేవుని ముందు నువ్వు నిలబడగలిగిన ధైర్యం ఉండాలి. యోహాను పత్రికలో అంటాడు, మన హృదయం మన మీద దోషారోపణ చేయని ఎడల ధైర్యం కలిగి ఆయన సన్నిధిలో నిలబడతామని చెప్పాడు. ఒకవేళ మన మనస్సాక్షి కానీ మనతో దోషారోపణ చేపిస్తే కన్నా దేవునితో సమాధాన పడమని, దేవునితో సమ్మతి పడమని చెప్తాడు అక్కడ. ఒక్కసారి ఆలోచించండి, మనం ఎలా ఉన్నాం, మన విశ్వాస జీవితం ఎలా ఉంది, మన ఆత్మీయ జీవితం ఎలా ఉంది. మనల్ని రక్షించిన దేవుడికి ఒక ఉన్నతమైన ప్రణాళిక ఉంది మన పట్ల. లోకంలో పాపంలో చీకట్లో ఉన్న మనల్ని ప్రేమించింది, రక్షించింది. మరలా లోకంలోకి వెళ్ళడానిక, మరలా పాపంలోకి వెళ్ళడానిక, మరలా అన్యాచారాల్లో తలదూర్చడానిక, మరలా లోకంలో మునిగి తేలడానిక మనల్ని ప్రేమించి రక్షించింది. రక్షింపబడినప్పుడు నువ్వు ఇచ్చిన సాక్ష్యం ఏమైంది? బాప్తిసం తీసుకున్నప్పుడు నువ్వు ఒప్పుకోలేమైంది? ఆ రోజు దేవుడు అడిగేది అదే.
నమ్మకంగా ఉంటావా? ఉంటాను. క్రమంగా దేవుని ఆరాధనలో పాల్గొంటావా? పాల్గొంటాను. మందిరానికి క్రమంగా హాజరవుతావా? హాజరవుతాను. ఇలాగా చాలా విషయాలు మనం ఒప్పుకున్నాం. చాలా విషయాలు దేవుని సన్నిధిలో ఒప్పుకుంటూ వచ్చాం. అలా ఒప్పుకొని అంగీకరించిన తర్వాతే కదా బాప్తిసం పొందాం. మరి అలా నువ్వు ఒప్పుకున్న విషయాలు ఏమయ్యాయి? వాటికి సమాధానం చెప్పే సిద్ధపాటు నీ దగ్గర ఉందా? ఇప్పుడు నీకు నువ్వే విమర్శ చేసుకో, నీకు నువ్వే పరీక్షించుకో. మనం ఆరాధించే దేవుడు ఎలాంటి వాడంటే దేవదేవుడు ఆయన. మనం ఆరాధించే దేవుడు ఎలాంటి వాడంటే ప్రభువుల ప్రభు ఆయన. మనం ఆరాధించే దేవుడు ఎలాంటి వాడంటే ఆయన ఒక్కడే ఆశ్చర్య కార్యాలు, మహాచర్య కార్యాలు చేయవాడు. 2 చేతులు ఎత్తి గంభీరంగా స్తోత్రం చెప్పండి. రాత్రి ఎన్నో విషయాలు దేవుడు మాతో మాట్లాడాడన్న వాడు చేతులు ఎత్తండి. రాత్రి వచ్చిన వాళ్ళని అడగండి, దేవుడు ఎలా మాట్లాడాడు. ఓ ప్రార్థన దినాన్ని నువ్వు కోల్పోతున్నావు అంటే గొప్ప ఆశీర్వాదాలు కోల్పోతున్నావు. నీలో వ్యక్తిగతమైన ప్రార్థన నీకు లేదు. నువ్వు సేవకుల కొరకు ఎప్పుడు చేస్తావు? సంఘం కొరకు ఎప్పుడు చేస్తావు? లోకంలో ఉన్న అధికారులు, మరి రాజులు, మనుషులందరి కొరకు ఎప్పుడు చేస్తావు? ఈ 4 అంశాలు దాటి వెళ్ళే అనుభవంలోకి మనం ఎప్పుడు వెళ్తాం? అప్పుడు కదా మనం పరిపూర్ణ విశ్వాసులు అవుతాం. ఆ స్థాయికి మనం రావాలంటే ఏది మనకు ఆటంకంగా ఉందో వాటన్నిటిని మనం తప్పించుకుంటా రావాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. చాలా పరిస్థితుల్లో గుండా మనం ప్రయాణం చేస్తున్నాం. ఈ పరిస్థితుల మధ్య మనం దేవుని సన్నిధిలో బహు జాగ్రత్తగా మనల్ని మనమే సిద్ధపరచుకోవాలి. మన ఆత్మీయ జీవితాన్ని జాగ్రత్తగా కట్టుకోవాలి. 4 రకాలైన ప్రార్థనల్లో దేవుని సన్నిధిలో విశ్వాసి గడపాలి. 4 రకాలైన ప్రార్థనలు విశ్వాసిలో జరుగుతూనే ఉండాలి. అది మొదట తన కొరకైన ప్రార్థన, అదే వ్యక్తిగత ప్రార్థన. చెప్పండి, తన కొరకైన ప్రార్థన అంటే ఎంతమంది చెప్తారు? నా కోసం నేను రోజు ప్రార్థన చేసుకుంటున్నాను అనేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? కొన్ని విషయాలు, దాదాపు 12 విషయాలు చెప్పారు. తప్పించు ప్రభువా, రక్షించు ప్రభువా, కరుణించు ప్రభువా, స్వస్థపరచు ప్రభువా, నడిపించు ప్రభువా, పాపాన్ని క్షమించు, బాగు చేయి, సహాయం చేయి, నన్ను బ్రతికించు. రకరకాలుగా వేడుకున్నారు భక్తుడు వేడుకున్నాడు. అలా ఎప్పుడైనా ప్రార్థన చేసావా? నా ఆత్మ రక్షింపబడాలి, చచ్చిన నా ఆత్మీయ స్థితి బ్రతకాలి, నన్ను బ్రతికించు, నన్ను రక్షించు, నా ఆత్మను రక్షించు. దానికి సందర్భాలు చెప్పాడు. నేను ఏకాకిగా ఉన్నాను, నేను కృషించిపోతున్నాను, నేను బలహీనతలో ఉన్నాను. ఎన్నో సందర్భాలు మన జీవితంలో ఉన్నాయి కదా. వాటన్నిటిలో గుండా నడుస్తున్న మనం అప్పుడైనా వ్యక్తిగతమైన ప్రార్థనను కొనసాగిస్తున్నామా? అప్పుడైనా దేవుని సన్నిధిలో దేవుడు ఉండాలని కోరుకుంటున్నట్టుగా ఉండగలుగుతున్నామా? ఆలోచించాలి. బైబిల్ తీసుకొని మనం మందిరానికి వచ్చి ఇలా వెళ్ళిపోతే ఏమనుకుంటున్నా అంటే, ఆరాధనకి వెళ్ళొచ్చాను నేను, మందిరానికి వెళ్ళొచ్చాను నేను, ప్రభు సన్నిధికి వెళ్ళొచ్చాను నేను. కానీ ఒక అంగీకారం చెప్పినట్టు మనం చెప్పగలమా? ఉంటే ఖచ్చితంగా ఉండాలి. రావాలని ఉంది కానీ రాలేకపోతున్నాను, ఎందుకంటే అలా ఖచ్చితంగా నేను ఉండలేకపోతున్నాను. ఖచ్చితంగా ఉండలేకుండా కూడా దేవుని సన్నిధిలో ఉంటున్నాం. ఒక రకంగా మన బ్రతుకు
వేషధారణ అని చెప్పాల్సి వస్తుందేమో. చెప్పండి, ఏమని చెప్పాల్సి వస్తుందేమో? వేషధారణ అని చెప్పాల్సి వస్తుందేమో. జాగ్రత్త. విశ్వాస జీవితం చాలా ముఖ్యమైంది. మనం దేవుని ఎదుట నిలబడినప్పుడు అవమానపరచబడకుండా, తల ఎత్తుకొని ధైర్యంగా ఆయన సన్నిధిలో సిగ్గుపడకుండా నిలిచే వారంగా దేవుడు మనల్ని సిద్ధపరచును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఈ భాగంలోకి వెళదాం రండి. 136వ కీర్తనలో 136వ కీర్తనలో జాగ్రత్తగా కొన్ని మాటలు మీరు గమనించాలి. ఆయన దేవదేవుడు, ఆయన ప్రభువులు ప్రభు అని చెప్పడానికి ఒక 2-3 రెఫరెన్స్లు చెప్తాను మీకు నేను. ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం 4వ వచనం, ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 16వ వచనం. చూడండి త్వరగా. ప్రకటన గ్రంథం 17, దయచేసి 14. వీరు గొర్రె పిల్లతో యుద్ధం చేస్తారు. కొంతమంది దేవునికి విరోధమైన సమూహం కలిసి గొర్రె పిల్లతో యుద్ధం చేస్తారు. గొర్రె పిల్ల ప్రభువులకు ప్రభువు, రాజులకు రాజు అయినందున తనతో కూడా ఉన్నవారు, పిలువబడిన వారు, ఏర్పరచబడిన వారై, నమ్మకమైన వారై ఉన్నందున ఆయన ఆ రాజులను జయించను. స్తోత్రం చెప్పండి. ఆయన ఎలాంటి వాడని చెప్పిందంటే వాక్యం, ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అని. గంభీరంగా స్తోత్రం చెప్పండి. ఏదో నేను చెప్పడం కాదు, కీర్తనకారుడు కాదు, కొత్త నిబంధనలో కూడా ఆ విషయాన్ని చాలా తేటగా చెప్పాడు. దయచేసి 19వ అధ్యాయం ప్రకటన గ్రంథంలో 16వ వచనం చూడండి. రాజులకు రాజును, ప్రభువులకు ప్రభువును అను నామం ప్రభు అయిన యేసుక్రీస్తు వస్త్రము మీదను ఆయన తొడ మీదను రాయబడి. 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. ఎవరైనా ఆయన ప్రభు అయినా యేసు, ఆయన వస్త్రం మీద ఏమని రాయబడిందంటే ఆయన రాజులకు రాజు అని రాయబడింది. ఆయన తొడ మీద ఏమి రాయబడిందంటే రాజులకు రాజు, ఆయన ప్రభువులకు ప్రభు అని రాయబడింది. 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దయచేసి వాక్య భాగాన్ని చూడండి. 3వ వచనంలో 3వ వచనానికి అనుబంధంగా 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయం 15వ వచనం చూడండి. దయచేసి 16వ అధ్యాయం 15వ వచనం. 1 తిమోతి 6వ అధ్యాయం 15వ వచనం. శ్రీమంతుడు, అద్వితీయుడు, సర్వాధిపతి ఆ ప్రత్యక్షతను కనపరుచును. ఆ సర్వాధిపతి రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువునై ఉన్నాడు. చప్పట్లు కొట్టి అందరూ స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆ సర్వాధిపతి ఎలాంటి వాడంటే ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. ఆయన గురించి రాయబడింది శ్రీమంతుడు అనండి. దేవుడు శివుడు కూడా సినిమా తీశాడు శ్రీమంతుడు. శ్రీమంతుడు విన్నారు మీరు ఎప్పుడన్నా? మీకెందుకు తెలియదు? చూసారా? ముందుంటారు కదా. ఈ ఏషాలు ఏం తక్కువ కావు. దేవుని పిల్లలై పేరు పెట్టుకోవటమే కానీ సినిమా చూస్తారు, సీరియల్ చూస్తారు, ఇంకా వేరే వేరే ఉంటాయిగా. అవన్నీ నాకు రాను కూడా రావు. ఎందుకంటే దాదాపు 20 సంవత్సరాలు అయిపోయింది ఆ టీవీ మొహం చూడక. 20 సంవత్సరాల పైన అన్నమాట. ఇదివరకు నేను కూడా టీవీ తెగ చూసేవాడిని. లేదు దానివల్ల కొన్నిసార్లు మనం ఏమంటామంటే పాస్టర్ గారు మంచి కూడా వస్తున్నాయి కదా అంటాం. సమర్థించుకునే వాళ్ళు ఏమంటారు చెప్పండి? మంచి కూడా వస్తున్నాయి. మరి చెడ్డ ఏం రావట్లేదు ఆ వెనకాల, అవి చెప్పరు. మంచి కూడా వస్తున్నాయి కదా పాస్టర్ గారు టీవీలో అంటారు. మంచిది వస్తూనే ఉంటుంది. పెద్ద చెడ్డదాన్ని దాని వెనకాల దాన్ని ఏమంటారు, అడ్వర్టైజ్మెంట్గా చూపిస్తూ ఉంటాడు. ముందుగానే రాబోయేదని చెప్తా ఉంటాడు. మనల్ని ఆ ఉచ్చులోకి లాగడానికి వల వేసినట్టుగా మనకు ముందుగానే దాన్ని తెలియపరుస్తూ ఉంటాడు.
మీరు జాగ్రత్తగా విశ్వాస జీవితాన్ని కొనసాగించాలి. మనం ఆరాధిస్తున్న దేవుడు ఎలాంటి వాడంటే శ్రీమంతుడు. హల్లెలూయా చెప్పండి. ఎవరైనా శ్రీమంతుడు అంటే ఎలా చెప్పాలి మీకు? నేను ఎంత చెప్తే వీలవుతుంది? మీరు అనుకునే మనుషులు ఒక ప్రాంతానికి, ఒక ప్రదేశానికి గొప్పవాళ్ళుగా ఉంటే వాళ్ళు శ్రీమంతులు అంటారు. అంటే శ్రీమంతుడు అంటే చాలా ఉన్నవాడని అర్థం. లెక్కించలేనంత, లేకపోతే మంచి స్వభావం కలిగిన వాడు, దాతృత్వ స్వభావం కలిగిన వాడిని శ్రీమంతుడు అంటారు. మన కొరకు ప్రాణం ఇచ్చేంత శ్రీమంతుడు ఎవరున్నారు ఈ లోకంలో చెప్పండి? డబ్బులు సహాయం చేస్తారు, పట్టుకోసి మళ్ళీ బాగు చేస్తారు, లేకపోతే గుండె మార్పిడి చేయొచ్చు. కానీ ప్రాణం పెట్టేవాళ్ళు, పాపి కొరకు ప్రాణం పెట్టేవాళ్ళు ఎవరు శ్రీమంతుడు చెప్పండి? ఉన్నారు ఎవరైనా? ఎవరైనా ఉన్నారా? ఎచ్చటైనా ఉన్నారా ఇలాంటి స్నేహితుడు? నా యేసయ్య లాంటి మంచి స్నేహితుడు, ప్రేమించి ప్రాణం పెట్టిన గొప్ప స్నేహితుడు. నా యేసయ్య లాంటి మంచి స్నేహితుడు, ప్రేమించి ప్రాణం పెట్టిన గొప్ప స్నేహితుడు. ఎవరైనా ఉన్నారా? ఎచ్చటైనా ఉన్నారా ఇలాంటి స్నేహితుడు? ఉన్నారా? ప్రాణమిచ్చేంతగా నీ కొరకు, ఆయన ప్రాణాన్ని దారపోసేంతగా నిన్ను ప్రేమించాడు ఆయన. నీ కొరకు ఆయన తాను సమర్పించుకున్నాడు ఆయన. అంతకంటే ఎవరిస్తారు చెప్పండి? డబ్బులు ఇవ్వడం శ్రీమంతుడు అయినట్టు కాదు. సహాయం చేయడం, దాతృత్వం చూపడం శ్రీమంతుడైనట్టు కాదు. నీ కొరకు ప్రాణం ఇచ్చే అంత శ్రీమంతుడు ఎవరున్నారు? హల్లెలూయా. మన ప్రభు అయితే పాపంలో, చీకట్లో, అంధకారంలో ఉన్న మనల్ని ప్రేమించి ఆయన ప్రాణం ఇచ్చేంతగా ప్రేమించాడు. అందుకే ఆయన గురించి రాయబడింది, అద్వితీయ దేవుడు ఆయన, శ్రీమంతుడు ఆయన, సర్వాధికారి అయిన దేవుడు ఆయన, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు ఆయన. చప్పట్లు కూడా అందరూ స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ గొప్ప దేవుణ్ణి స్తుతించకుండా ఎలా ఉండగలం? అందుకే వాక్యం చెప్తుంది, యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఆయన దేవదేవుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఆయన ప్రభువులకు ప్రభువు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఆయన ఒక్కడే మహాచర్య కార్యములు చేయవాడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఇక అక్కడి నుంచి మీరు గమనిస్తే ప్రియులారా, దాదాపుగా 16వ వచనం వరకు ఇశ్రాయేలీల కొరకు దేవుడు చేసినటువంటి కార్యాలు, ఆయన మహాశ్చర్య కార్యాలు చేస్తాడన్నాడు కదా. ఆయన చేసిన ఆశ్చర్య కార్యాలన్నీ ప్రతి వచనంలో పిన్ టు పెన్. అంటే ఆనాడు దేవుడు ఎలాగ సముద్రాన్ని పాయలుగా చేశాడో, ఆనాడు బండలో నుంచి దేవుడు నీళ్లు ఎలా రప్పించాడో, ఇశ్రాయేలీయుల ఎదుట పరాక్రమవంతులైనటువంటి బలశాలులైన రాజులను ఎలాగ వెళ్ళగొట్టి పారుదోలి తన ప్రజలకు వారి దేశాన్ని స్వచ్ఛంగా ఇచ్చాడో అవన్నీ మీకు అర్థమవుతాయి. గొప్ప పరాక్రమాన్ని దేవుడు తన ప్రజల కొరకు చూపెట్టాడు. ఆయన గొప్ప గొప్ప రాజులు, వాక్యాన్ని మీరు గమనిస్తే వారికి అడ్డు అనేటువంటిది లేకుండా చాచిన చేతితోటి వాళ్ళని దేవుడు విమోచించాడు. ప్రతి కార్యాన్ని మీరు చదివితే ఆయన భూమిని చేసిన వాడు, ఆయన ఆకాశాన్ని సృజించిన వాడు, ఆయన సముద్రాలను సృజించిన వాడు. దయచేసి 5వ వచనం, తన జ్ఞానము చేత ఆయన ఆకాశమును కలుగజేసెను. 6వ వచనం, ఆయన భూమిని నీళ్ల మీద పరిచిన వాడు. 7వ వచనం, ఆయన గొప్ప జ్యోతులను నిర్మించిన వాడు. 8వ వచనం, పగటిని ఏలుటకు ఆయన సూర్యుని చేసెను. 9వ వచనం, రాత్రిని ఏలుటకు ఆయన చంద్రుని నక్షత్రములను చేసెను. 10వ వచనం, ఐగుప్తు దేశం తొలిచూడును ఆయన హతము చేసెను. వారి మధ్య నుండి ఇశ్రాయేలీయులను రప్పించెను. చాచి బాహుబలము చేత వారిని రప్పించెను. ఎర్ర సముద్రమును ఆయన పాయలుగా చేసెను. ఇశ్రాయేలీయులను దాని నడుమ దాటిపోజేసెను. ఫరోను అతని సైన్యమును ఎర్ర సముద్రములో ముంచివేసెను. అరణ్య మార్గమున ఆయన తన ప్రజలను తోడుకొని వచ్చెను. 17, గొప్ప రాజులను ఆయన హతము చేసెను. గొప్ప
గొప్ప రాజులు అంటే మీకు నేను కొంచెం వివరణ చెప్పాలి. ఆ కిందకి వచ్చినప్పుడు రాయబడింది వాళ్ళు గొప్ప రాజులు అని ఒక చోట అన్నాడు. 18 అంటాడు ప్రసిద్ధి చెందిన రాజులు అనండి. ఎవరు? గొప్ప రాజులు, ప్రసిద్ధి చెందిన రాజులు. ఎవరు వాళ్ళంటే 19వ వచనంలో అమోరీయుల రాజైన సీహోను హతము చేశాడు దేవుడు. తర్వాత 20వ వచనంలో బాషాను రాజైన ఓగును హతము చేశాడు. వీళ్ళు ఎవరు అంటే గొప్ప రాజులండి. చెప్పండి ఎవరు వీళ్ళు? గొప్ప రాజు. వీళ్ళకి ఒక్కొక్కడికి 60 పట్టణాలు ఉంటాయన్నమాట. గొప్ప దేశం. హెష్బోను అనేటువంటి పట్టణం సీహోనుదైతే బాషాను అనే పట్టణం ఓగు రాజుది. ప్రియులారా, అక్కడ మీరు గమనించారా? అక్కడే అర్థమవుతుంది మీకు. అమోరీయులు వీళ్ళిద్దరు కూడా అమోరీయులు రాజులు అనమాట. మీకు అర్థం అవడానికి ఒక మంచి మాట చెప్తాను. బైబిల్ నుండి వాక్యం చదవండి. యెహోషువ గ్రంథం 9వ అధ్యాయం. యెహోషువ గ్రంథం 9వ అధ్యాయంలో 10వ వచనం, అలాగే 11వ అధ్యాయం 21వ వచనం. త్వరగా యెహోషువ గ్రంథం 9వ అధ్యాయం 10వ వచనం. ఎవరు? హెష్బోను రాజైన సీహోను అస్తారోతులోనున్న బాషాను రాజైన ఓగు అమోరీయుల ఇద్దరు రాజులు. అంటే వీళ్ళిద్దరు కూడా ఎవరికి రాజులు అంటే అమోరీయులకు రాజులు. అమోరీయులు అనే వాళ్ళు చాలా బలవంతులు. వాళ్ళకి గుర్రాలు, రథాలు, ఐశ్వర్యం కలిగినటువంటి వాళ్ళు. వారు చాలా ఎత్తరి మనుషులు. నా వైపు చూడండి. వాళ్ళల్లో ఒక రాజు ఉన్నాడు. ఆ రాజు ఎలాంటి వాడంటే అతనికి ఉన్న మంచం ఎంతదంటే 9 మూరల మంచం ఉంటుంది అతనికి. ఎంత అనండి? 9 జాన్లు కాదు, 9 మూరల మంచం. అమ్మా, మూర అంటే ఇది కదా. ఇలాంటి మూరలు 9 వేయండి, మందిరంలో సగానికి పైన వెళ్తారనమాట. అంత పెద్ద మంచం ఓగు రాజుది. అంటే ఆ మనిషి ఎంత దేహదారుఢ్యం కలిగిన వాడు. అమోరీయులు బహుబలం కలిగిన వాడు, గొప్ప పేరున్నవాడు, ప్రతిష్ట కలిగిన వాడు, చాలా బలవంతులు, గుర్రాలు, రథాలు, అధిపతులు ఉన్నవాడు. అలాంటి గొప్ప రాజులను దేవుడు ఇశ్రాయేలీయుల ప్రజలకు అప్పగించాడు. వాళ్ళు వెళ్తూ కానాను దేశానికి వెళ్లే మార్గంలో అమోరీయుల దేశానికి వచ్చినప్పుడు వాళ్ళు అడిగారు, సీహోను రాజుతో మనవి చేశారు, అయ్యా మా దేశానికి దేవుడు మమ్మల్ని తీసుకువెళ్తున్నాడు, ఆ దేశానికి వెళుతున్నాం, మేము వాగ్దానం చేశాడు మా దేవుడు మాకు, ఆ దేశానికి వెళ్ళడానికి మేము మీ పట్టణంలో గుండా వెళ్ళాలి, మా నీళ్లు మేమే తాగుతాం, మీ నీళ్లు తాగితే దానికి డబ్బులు ఇస్తాం, మేము మీ పంటశాలల్లో కానీ మీ నీళ్లు కానీ తాగం, ఎక్కడ మీ పొలాల్లోకి మేము రాము, త్రోవనే పడి వెళ్తామంటే సీహోను అనేటువంటి రాజు అసలు ఒప్పుకోలేదు. పైగా ఓగు రోజు కబురు పంపి అందరూ ఏకమయ్యి ఇశ్రాయేలీయుల మీదకి దండెచ్చి యుద్ధానికి వచ్చి యుద్ధం చేశారు. వీళ్ళు ఎంత గొప్పవాళ్ళని నేను చెప్పానే, అంత గొప్పవాళ్ళైనా అంత పేరున్న వాళ్ళైనా దేవుని పరాక్రమం ముందు దేనికి పనికి రాకుండా పోయి చెత్తగా ఓడిపోయారు. చప్పట్లు కొట్టి అందరూ స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ద్వితీయోపదేశకాండం 2వ అధ్యాయం 31వ వచనం, 2వ అధ్యాయం 31వ వచనం. త్వరగా ద్వితీయోపదేశకాండం 2:31. అప్పుడు యెహోవా చూడుము, సీహోనును అతని దేశమును నీకు అప్పగించి ఉన్నాను, అప్పగింప మొదలు పెట్టి ఉన్నాను, అతని దేశం నీదగునట్లు నీవు దానిని స్వాధీన పరుచుకొన మొదలు పెట్టుమని నాతో చెప్పాడు. 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. అవును, ప్రభువు చెప్పాడు, నువ్వు వెళ్ళు, ఆ దేశాన్ని నీకివ్వబోతున్నాను, నువ్వు దాన్ని పట్టుకో. ఎందుకంటే ఇశ్రాయేలీయులు కేవలం దారి మాత్రమే అడిగారు, మేము వెళ్తామయ్యా, మా వాగ్దానం దేశానికి దేవుడు మమ్మల్ని నడిపిస్తున్నాడంటే ఒప్పుకోలేదు, ఈ దేశం మీదకి వెళ్ళడానికి వీల్లేదన్నాడు. అలాగే ఓగు రాజు కూడా ఆటంకపరిచాడు. వాక్యాన్ని చూడండి, 29వ అధ్యాయంలో 7-8 వచనాలు. 29 ద్వితీయోపదేశకాండం 29:7-8 వచనాలు. త్వరగా మీరు ఈ చోటికి చేరినప్పుడు ఇదిగో చూడండి, హెష్బోను రాజైన సీహోనును
బాషాను రాజైన ఓగును. అయ్యో, దారినే పడి వెళ్తాము అంటే వాళ్ళు సహజంగా ఏ దేశానికైనా సమీపానికి వెళ్ళినప్పుడు వాళ్ళతో సంధి నిర్ణయాలు ఉంటాయి. మేము సమాధానంగా వెళతాం, కేవలం మా నీళ్లు మేమే తాగుతాం, మీ పంట పొలాల్లోకి రాం, మా మందలు మా పశువులు రహదారిని బట్టి వెళతామంటే అటు సీహోను ఇటు ఓగురాజు ఇద్దరు అమోరీయుల రాజులు కలిసి ఇశ్రాయేలు మీదకి యుద్ధానికి వచ్చారు. దేవుడు అన్నాడు, వాళ్ళని మీకు అప్పగింప మొదలు పెట్టి ఉన్నాను, వాళ్ళ దేశాన్ని నువ్వు స్వాధీనపరచుకో, నేను నీకు అప్పగించాను నేడు అని చెప్పాడు. చప్పట్లు కూడా అందరూ స్తోత్రం చెప్పండి. అది మొదలుకొని ఎన్ని పట్టణాలు ఉన్నాయో, ఎన్ని పురాలు ఉన్నాయో, వాటన్నిటిని దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు అప్పగించాడు. హల్లెలూయా, స్తోత్రం చెప్పండి. మోషే ముందు వెళ్తా ఉంటే యుద్ధం జరుగుతూ ఉండగా ప్రియులారా, దేవుడు వారికి అప్పగించని పట్టణం అంటూ ఒక్కటి కూడా లేకుండా లేదు, ఒక్కటి కూడా అప్పగించకుండా వదిలిపెట్టలేదు. వాడు ఎంత గొప్ప రాజులైనా, వాళ్ళకి ఎంత రథాలున్నా, వాళ్ళు ఎంత ఎత్తరి కలిగిన వారు, ఎంత గొప్పవారైనా, ఎంత బలం కలిగిన వారైనా ఆయన ముందు ఒక్కడు నిలబడకుండా చేశాడు. హల్లెలూయా. వాక్యాన్ని చూడండి, వాళ్ళ యొక్క గొప్పతనాన్ని గురించి ద్వితీయోపదేశకాండం 3వ అధ్యాయంలో 11వ వచనం చూడండి. ద్వితీయోపదేశకాండం త్వరగా 3వ అధ్యాయం 11వ వచనం. ద్వితీయోపదేశకాండం 3 అక్కడే కదా ఉన్నారు మీరు. 3వ అధ్యాయం ఉందా ద్వితీయోపదేశకాండంలో? చదవండి. రఫాయిల్లో ఓగు మాత్రమే మిగిలేను, అతని మంచము ఇనుప మంచం. అది అమోనీయుల రబ్బా పట్టణంలో ఉంది. దాని పొడుగు మనుషుని మూరతో. ఎన్ని మూరలు చెప్పండి? మన మంచాలు ఎన్ని మూరలు ఉంటాయి తెలుసా మీకు? తెలుసా? 3. ఎన్ని? 3 లేదా 3 లేకపోతే 4 అనుకోండి. నాకు తెలిసి అంత ఉండకపోవచ్చు, తగ్గుతుంది మళ్ళీ. 6 అడుగులేగా, మన చెయ్యి 3.5. ఇప్పుడు ఓగురాజు మంచం ఎంత ఉందంటే, ఇనుప మంచం 9 మూరలు లెక్క పెట్టండి. 9 అడుగులు, 9 6 అంగుళాలు, 9 అడుగులు, తర్వాత 9 అర అడుగులు లెక్క పెట్టండి. 9 అర అడుగులు అంటే 4.5 అడుగులు అంటే 15 అడుగులు పొడవున్న మంచం. మీకు అర్థమయ్యేటట్టు చెప్పనా? మందిరం ఆధారం నుంచి ఇద్దరి దాకా అతను మంచం ఉంటుంది అన్నమాట. అంటే మనిషి ఎంత ఉంటాడు మీరు చెప్పండి. ఇప్పుడు అంత గొప్ప రాజులు, వారు దేహదార్ఢ్యం కలిగిన వారు, ఆజానుబాహులు. గొల్యాతుని గురించి మీరు విన్నారు కదా. ఫిలిష్తీయుడైన గొల్యాతు ఎంత ఉండేవాడు? అతనే 6 మూరల జానుడు, అతని పొడువే 6 మూరల జానుడు. మరి అతనికి కూడా 9 అడుగులు 9 మూరల మంచం కావాలిగా. ఉడుచుకొని పడుకుంటాడా? అంటే అంత పెద్ద గొప్ప భారీ దేహం కలిగిన వారైనా, వాళ్ళకి ఎంత బలం ఉన్నా, వాళ్ళకి రథాలున్నా, గుర్రాలున్నా, అధిపతులున్నా, రౌతులున్నా, వాళ్ళు కొండ ప్రాంతంలో బలమైన ప్రదేశాల్లో నివసించేవారైనా దేవుడు తన ప్రజలకున్న అడ్డంకాలన్నీ తొలగించి, ఆటంకాలన్నీ కొట్టివేసి వారి దేశానికి వెళ్ళి సొంతం చేశాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. వాళ్ళని వెళ్ళగొట్టి వాళ్ళకి అప్పగించాడు దేవుడు. 21వ వచనం, ఆయన వారి దేశమును మనకు స్వచ్ఛముగా అప్పగించెను, ఆయన కృప నిరంతరము ఉంటుంది. హల్లెలూయా. ఎందుకు ప్రియులారా? వాస్తవంగా సమాధానంగా అడుగుతారు. ఏ దేశమైనా యుద్ధానికి వెళ్ళరు ఎవరు కూడా. ఆ దేశానికి వెళ్ళినప్పుడు రాయబారం పంపుతారు, మేము ఇందుకోసం వచ్చాం, సమాధానం పడతావా, యుద్ధం చేస్తావా అంటే అక్కడ నిర్ణయాలు ఉంటాయన్నమాట. ఏ దేశం మీదకి నిర్దాక్ష్యంగా ఎవరు వెళ్ళి యుద్ధం చేయడానికి ఉండదు. రాయబారం పంపాలి, అది యుద్ధ క్రమం. రాయబారం పంపి వాళ్ళు ఒప్పుకోకపోతే అప్పుడు యుద్ధం చేయాలి. రాయబారం పంపారు, అయ్యా మీ దేశంలో ముందా మేము వెళ్తాం, దారినే పడి వెళ్తాం, మీ పంట పొలాల్లోకి రాం, మీ నీళ్లు మేము తాగం, ఎక్కడైనా అలా జరిగితే దానికి డబ్బులు అప్పగిస్తాం, దానికి ధనం అప్పగిస్తాం. కానీ వాళ్ళు దేవుని మాట వినలేదు, దేవుని ప్రజల మాట వినలేదు, కయ్యానికి కాలు దువ్వారు అంతే.
దేవుడు వాళ్ళని అణిచివేసి ఇశ్రాయేలు ప్రజలకు ఆ దేశాన్ని స్వచ్ఛంగా అప్పగించాడు. చెప్పండి కూడా అందరూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. 22వ వచనంలో తన దేవుడైన ఇశ్రాయేలునకు దానిని స్వాస్థ్యముగా, తన సేవకుడైన ఇశ్రాయేలునకు దాన్ని స్వాస్థ్యముగా అప్పగించెను. ఆయన కృప నిరంతరము ఉన్నది. ఇక్కడ చివరి మాటగా 23వ వచనాన్ని నేను జ్ఞాపకం చేస్తాను. చివరి మాటగా 23వ వచనం అదేంటంటే, అందరూ చూడండి, మనం దేని దశలో ఉన్నప్పుడు మనలను జ్ఞాపకము చేసుకున్నాను, ఆయన కృప నిరంతరం ఉండదు. అందరూ ఆమేన్ చెప్పండి. ఏ దశలో ఉన్నప్పుడు పర్వాలేదు, దేని దశలో ఉన్నావు? ఇశ్రాయేలు దేని దశలో ఎప్పుడున్నాడు? ఇప్పుడు చెప్పండి మీరు. ఇదంతా కార్యం జరిగిన తర్వాత వాళ్ళు చెప్తున్నారు మనం దేవుని స్తుతించడానికి కారణం ఏంటంటే, ఒకప్పుడు మనం అందరూ ఎలా ఉన్నామంటే దేని దశలో ఉన్నాం. ఎక్కడ ఉన్నారు దేని దశలో చెప్పండి? ఐగుప్తులో దాస్యంలో మగ్గిపోతున్నప్పుడు, వాళ్ళు భయంకరంగా హింస పెడుతున్నప్పుడు, కఠోరమైన కష్టాన్ని ఇశ్రాయేలు ప్రజలపైన మోపుతున్నప్పుడు, ఇటుకలు చేయలేక, వారు అప్పగించే పనిని మొయ్యలేక అక్కడ దీన దశలో ఉండి దేవునికి మొరపెట్టారు. ప్రభువా, అక్కడ రాయబడింది, నిట్టూర్పులు విడిచారని నిర్గమాకాండంలో. వారి నిట్టూర్పులు దేవుడు విని, వారి దీన దశలో ఉన్న స్థితిని దేవుడు చూచి ఆలకించి వారిని విడిపించడానికి మోషే అనే తన సేవకుడిని పంపి అక్కడి నుంచి బయటికి తీసుకొచ్చి, ఇలాగా వారి దేశానికి ఆటంకంగా ఎన్ని ప్రదేశాల్లో ఎవరు ఆటంకంగా వాళ్ళు తయారయ్యారో వాళ్ళందరినీ వీళ్ళకే అప్పగించి వాళ్ళ దేశాన్ని వీళ్ళకి స్వాధీనపరిచాడు. స్తోత్రం చెప్పండి. నా మాట వినండి జాగ్రత్తగా. మనం పరలోక ప్రయాణంలో ఉన్నాం. మనమంతా పరలోక రాజ్యానికి ప్రయాణం చేస్తున్నాం. ఈ పరలోక రాజ్యానికి ప్రయాణం చేసే నేపథ్యంలో చాలా మంది మధ్యలో ఆటంకదారులు ఉంటారు. అనండి చాలా మంది ఎవరుంటారు? నిన్ను సరిగా ముందుకు వెళ్ళనీరో. నా మాటలు అర్థమవుతున్నాయా? నిన్ను సరిగా ముందుకి వెళ్ళనివ్వరు. వీళ్ళు ఏమంటున్నారంటే, మా వాగ్దాన దేశానికి వెళ్తున్నాం, దేవుడు పరలోకానికి మమ్మల్ని నడిపిస్తున్నాడని మీరు అంటారు, కానీ మిమ్మల్ని ముందుకు వెళ్ళనివ్వరు. మీరు అలా వెళ్తా ఉంటే చూస్తూ ఉంటామా? ఇదే లోకాధికారుల యొక్క ఆలోచన. ముందుకు వెళ్ళనివ్వరు. నీ ఆధ్యాత్మిక జీవితాన్ని సరిగా ముందుకి సాగనివ్వరు. పరలోకానికి వెళ్లకుండా ఆటంకపడే వాళ్ళు మధ్యలో ఉంటారు. అది దాని సారాంశం. చెప్పండి. పరలోకానికి నువ్వు వెళ్లకుండా నిన్ను ఆటంకపరిచే వాళ్ళు, ఓగు రాజు లాంటి వాళ్ళు, సిహోను లాంటి రాజులు లాంటి వాళ్ళు, మధ్యలో అమోరీలు, హిత్తీలు, హివీలు, గిర్గాషీలు, పెలిజీలు, ఇలాంటి వాళ్ళంతా ఆటంకదారులుగా ఉంటారు. వాళ్ళు నిన్ను ముందుకు వెళ్ళనివ్వరు. తాళం ఏడకపోదు తాళం. సోదరం చెప్పండి గట్టిగా. ఇది చూడండి, తాళం ఏడకపోదు. హల్లెలూయా. దేవుడు ఆ ఇంటి చుట్టూ కంచె ఉంచును కాక తాళం వేయకపోయినా మర్చిపోయినా. స్తోత్రం చెప్పండి గట్టిగా. కొద్దిసేపు వాక్యం వినండి చాలు. ఏం నా కన్ను వాళ్ళ మీదే పడితే ఏం చేస్తాం? మరి వాక్యం చెప్తున్నా కూడా అసలు ఎట్టుండారు వాళ్ళని పరిశీలన కాదు. ఏం తాళమో ఏమో, తాళంలో తాళం పెట్టి అన్ని తాళాలు వేసి వచ్చి కూర్చున్నా కూడా మైండ్ అంతా ఇప్పుడు ఎక్కడ ఉంది? ఇప్పుడు చెప్పండి, మైండ్ అంతా ఎక్కడ ఉంది? ఇప్పుడు చెప్పాలి. ఇప్పుడు మైండ్ ఎక్కడుంది? మనిషి మందిరంలో ఉంది. మైండ్ ఎక్కడ ఉంది? తాళం అంటే తాళం కాడ ఏముంది? ఆడుంది. నువ్వు మైండ్ ఆడుంది నీది. ఇంత క్లారిటీగా అర్థం అవ్వలేదు. ఇంకా ఏడే కూర్చున్నావు, కానీ ధ్యానం ఎక్కడ ఉంది? నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా అని పాడుతున్నావు, కానీ అంతరంగంలో మాత్రం రూపం ఇంకోటి కనపడుతుంది. అర్థమైన వాళ్ళు ఆమేనండి. నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా, సర్వయుగములలో సజీవుడవు, నీ సామర్థ్యమును కొనియాడదగినది. నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా,
శత్రువును కరుణించు వాడవు నీవే, ప్రేమతో ప్రాణమును రక్షించినావు. శ్రమల సంకలైనా శత్రువును కరుణించు వాడవు నీవే, గురుడు నీ ఎదుట వీరులు కారెన్నడు, జగతిని జయించిన జయంతినుడా. గురుడు నీ ఎదుట వీరులు కారెన్నడు, జగతిని జయించిన జయంతినుడా. సర్వయుగములలో సజీవుడవు, సరిపోల్చగలరా నీ కాపట్యమును, కొనియాడదగినది నీ దివ్య తేజం. నా ప్రాణం నీవే. అవుదాం. కృపలతో రాజ్యమును స్థిరపరచు నీవు, మహోత్తరములకు శోభాతిశయముగా తీర్చితివి నన్ను. కృపలతో రాజ్యమును స్థిరపరచు నీవు, మహోత్తరములకు శోభాతిశయముగా తీర్చితివి నన్ను. గమని కలిగించేవి బాబు బలముతో, శత్రువు నచిన పౌరుడా. గమని కలిగించేవి బాబు బలముతో, శత్రువు నచిన పౌరుడా. హరిపోతగలనా నీ కామత్యమును, కొనియాడదగినది నీ దివ్య తేజం. నా ప్రాణం నీవే. నా ప్రాణం నీవే యేసయ్యా. స్తోత్రం చెప్పండి. బయట కూర్చున్నాడు, ఫోన్ పట్టుకు చూస్తున్నారా? మనుషులు వెనకాల కూర్చుని ఒకళ్ళు వెనకాల ఒకళ్ళు ఏం చేస్తున్నారు? చిన్న మనిషిని అడ్డం పెట్టుకుని మన పని మనం చేయకూడదు. ఫోన్ ఇంకా ఫోన్ పట్టుకొని చూస్తా ఉంటే దేవుని మాటలు ఎక్కడ పడతాయి మనలో? వాక్యాన్ని మీరు జాగ్రత్తగా వినాలి. నేను మూడవదిగా ఇక్కడ 3వ భాగంలో దీంట్లో 23వ వచనం, మన దీన దశలో ఉన్నప్పుడు ఇశ్రాయేలీయులు ఆ రోజు ఆ నిట్టూర్పులు ఇచ్చారండి. వాళ్ళు పెడుతున్న కష్టం, వాళ్ళు పడుతున్న కాయ కష్టం, వాళ్ళు చేస్తున్న వెట్టి పనులు వాళ్ళ చేత నిట్టూర్పులు విడిచేలా చేశాయి. వాళ్ళు దీన దశలో ఉన్నప్పుడు దేవుడు వాళ్ళని ఏం చేసుకున్నాడంటే జ్ఞాపకం చేసుకున్నాడు. వాళ్ళని విడిపించడానికి మోషే అని తన సేవకుని పంపించాడు. వాగ్దాన దేశం నా వైపు చూడండి. ఇప్పుడుది కాదు, ఇది అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు అనే వాళ్ళతో చెప్పాడు ఆయన, ఆ దేశాన్ని నేను మీకు స్వాస్థ్యంగా ఇస్తానని. వాళ్ళదే ఆ దేశం. వాస్తవంగా కొన్నాళ్ళు బ్రతుకుదామని ఐగుప్తుకు వెళ్ళారు. అక్కడ చిక్కబడ్డారు. వాళ్ళు తిరిగి వచ్చినప్పుడు వీళ్ళ సొంత దేశంలోకి వాళ్ళు వెళ్ళడానికి వాళ్ళకి ఆటంకం కలిగించారు. అర్థమైందా? ఇప్పుడు చెప్పండి. ఆ దేశం వాళ్ళు స్వాధీనపరచుకోకముందు వాస్తవంగా ఎవరిది అదంటే దేవుని ప్రజలకు దేవుడు వాగ్దానంగా ఇచ్చాడు. అది అబ్రహాము ఆ ప్రాంతంలో తిరుగాడాడు, ఇస్సాకు ఆ ప్రాంతంలో తిరుగాడాడు, యాకోబు అక్కడ గుడారం వేసుకొని జీవించాడు. ఆ ప్రాంతంలోకి వెళ్లకుండా ఇప్పుడు వాళ్ళు ఐగుప్తు దేశంలో దాదాపుగా 430 సంవత్సరాలు ఉన్నారు. అక్కడ ఎన్ని సంవత్సరాలు? వాళ్ళు వచ్చేలోపు ఆ ప్రదేశం అంతా కూడా ఎవరు నిండిపోయారంటే 7 రకాల ప్రజలు నిండిపోయారు. అమోరీలు, గిర్గాషీలు, హిత్తీలు, యబూసీలు, కానానీయులు, పెరిజ్జీలు, వీళ్ళంతా దాన్ని ఆక్రమించుకొని నిండిపోయారు. అయ్యా, మేము మీ దేశంలో గుండా వెళుతాం, మా నీళ్లు మేమే తాగుతాం, ఎక్కడన్నా మా పశువులు మీ పొలాల్లోకి రానివ్వం అని వాళ్ళు చెప్తే వినకుండా యుద్ధానికి బయలుదేరితే మీ దేశాన్ని మీరు ప్రవేశించడానికి వాళ్ళేంది ఆటంకపరిచేదని దేవుడు అన్నాడు. వాళ్ళ దేశాన్ని మీకు అప్పగిస్తున్నాను అన్నాడు. స్తోత్రం చెప్పండి. వాళ్ళని వీళ్ళకి అప్పగించాడు దేవుడు.
అక్కడ అదే మనం చదివాం. 22వ వచనంలో మీకు అర్థమవుతుంది చూడండి. తన సేవకుడైన ఇశ్రాయేలునకు దాన్ని స్వాచ్ఛముగా అప్పగించిన. 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. అది దేవుడు వాళ్ళకు వాగ్దానం చేసిన దేశం, అది వాగ్దాన దేశం, అది వాళ్ళకి ఇస్తానని చెప్పిన దేశం. ఆ దేశంలోనే వాళ్ళని దేవుడు అడుగు పెట్టేలా చేసి అక్కడే వాళ్ళని ఆ దేశాన్ని స్వాచ్ఛంగా అనుభవించేటట్టు వాళ్ళని స్థిరపరిచాడు. కానీ దానికి ముందు వాళ్ళు ఏ దశలో ఉన్నారంటే దీన దశ అనండి. పర్వాలేదు, కొన్నిసార్లు దీన దశలో మనం ఉండొచ్చు. కొన్ని మాటలు చెప్తాను, మీరు జాగ్రత్తగా వినండి. దీన దశ మంచిదే చెప్పండి. దీన దశ పక్కన చెప్పండి. దీన దశ మంచిది అని చెప్పండి. డంబంగా ఉండటం కంటే అనండమ్మా, డంబంగా ఉండటం కంటే అనండి, బడాయిగా బ్రతకటం కంటే దీనంగా ఉండడం మంచిదే. కానీ మన మనసు ఒప్పుకోదట. ఏమి లేకపోతేనంట కూడా ఆకు ఎగిరి పడుతుందంట. ఏముండదు వెనకాల, కానీ దానికి ఏమి ఎక్కువ వినపడలా. అన్నీ వేసిందేమో చక్కగా నిమ్మనిగా ఉంటుందంట. ఏమి లేదు కానీ ఏం చేస్తుంటుందంట, అది ఎగిరి పడుతుంది చెల్లు గాలి. అది ఏందో నాకు అర్థం కాలేదు. సామెతో నాకైతే ఒకటి అర్థమైంది, నిజమే కదా, ఇస్తర్లో అన్ని పెట్టినప్పుడు అదే చక్కగా ఉంటది, కానీ ఏమి లేనప్పుడు ఏం చేస్తుంది, వంటకి వరకే ఎగిరిపోతా ఉంటుంది. అది అనుకున్నాను నేను. మరి దాని వెనకాల ఏమన్నా రహస్యం ఉందో నాకైతే తెలియనుగా తెలియదు. దాన్ని దేవుడు నాకు మరుగుపరుచును గాక. ఏదైనా రహస్యం ఉంటే మాత్రం అది మీకే చెందును గాక. అది నాకు సంబంధం లేదు. మనం అలా ఉండకూడదు. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు ఏ దశలో ఉన్నారు? దేవుని కనికరం నీ మీదకి రావాలంటే నీలో ఒక దీనత్వం రావాలి. హల్లెలూయా. ఆడంబరాలు దేవునికి పనికిరావు. నీ ఆడంబరాలను చూసి దేవుడు ఆశీర్వదించడు. నీ ఆడంబరాలను బట్టి దేవుడు మెచ్చుకోడు, నిన్ను కనపరచడు. మనుషులు వీటినే చూస్తారు. అక్కడ రాయబడిన మాటలు, మనము దీన దశలో ఉన్నప్పుడు ఆయన మనలను దేవునికి జ్ఞాపకం మనం రావాలంటే మనం ఏ దశలోకి రావాలి? ఈ దశలోకి రావాలి. మనం ఆ దశలోకి వచ్చినప్పుడు ఆయన జ్ఞాపకం చేసుకుంటాడు. అలా దశలోకి రావటం అంటే మనం అయిపోవాలని కాదు, అలా మనల్ని మనం అన్నీ ఉన్నా అలా చేసుకోవాలి. కొన్ని మాటలు చెప్తాను, బైబిల్ ఉందా? వాక్యం చదవండి. 34వ కీర్తన 6వ వచనం. 7 చెప్తాను మీకు నేను. దీన దశలో ఉంటే దేవుడు ఏం చేస్తాడు, దీనులంగా ఉంటే ఏం చేస్తాడు, 7 విషయాలు చెప్తాను. 34 6వ వచనంలో, ఈ దీనుడు మొర్ర పెట్టగా అందరు చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్పండి గట్టిగా. నువ్వు దీన దశలోకి వస్తే నీ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. నీ దీనత్వాన్ని చూసి నీ ప్రార్థనకు దేవుడు జవాబిస్తాడు. అయ్యా బయట వాళ్ళు వింటారా? మనం దీన దశలోకి వస్తే లాభం ఏంటంటే, మన దీన దశను దేవుడు చూసి నువ్వు ఏ ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు, అంగీకరిస్తాడు. గంభీరంగా స్తోత్రం చెప్పండి. నెంబర్ 2, రెండవది 149వ అధ్యాయంలో 4వ వచనం. 149 4వ వచనం. యెహోవా తన ప్రజల యందు ప్రీతి గలవాడు, ఆయన దీనులను రక్షణతో. అందరు నా వైపు చూడండి. మనం వస్త్రాలతో అలంకరింపబడతాం, కానీ దేవుడు అలంకారం దేంతో అలంకరిస్తాడంటే రక్షణతో. నీ విశ్వాస జీవితాన్ని రక్షణతో అలంకరించి మహిమ రాక కొరకు ఆయన సిద్ధపరుస్తాడు. ఈ లోకంలో ఈ మనం ధరించుకునే ఈ అలంకారాలన్నీ ఒకరోజు తీసివేయబడతాయి. ఈ అలంకారాలన్నీ తీసివేయబడతాయి, కానీ మనం మిగిలేది, మనతో కూడా నిలిచేది, మనతో కూడా ప్రభు రాజ్యానికి మనం తీసుకెళ్లేది ఏ అలంకారం అంటే రక్షణ అలంకారం. చప్పట్లు కొట్టి అందరూ స్తోత్రం చెప్పండి. ఎవరికి ఇస్తానన్నాడు రక్షణ అలంకారం తెలుసా? దీనత్వంలో ఉన్నవారికి. ఆమేన్ చెప్పండి. అందుకు మనం దీనత్వంలోకి రావాలి, నీ ప్రార్థన ఆలకించడానికి. రెండవది, నువ్వు రక్షణ పొందడానికి, రక్షణ చేత అలంకరించబడడానికి. మూడవది, బైబిల్ నుండి వాక్యం చదవగలిగిన వాళ్ళు వాక్యం చూడండి. 57వ అధ్యాయం యెషయా గ్రంథంలో 15వ వచనం. యెషయా గ్రంథం 57వ అధ్యాయం 15వ వచనం. త్వరగా, మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడునైన నిత్య నివాసి అయిన వాడు ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధమైన స్థలములలో నివసించువాడును, అయినను వినయము గలవారి యొద్దను
వినయము గలవారి యొద్దను వారి వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును వినయము గల వారి యొద్దను దీన మనస్సు గలవారి యొద్దను. అందరూ ఆమేన్ చెప్పండి. ఏం మాట్లాడుతుందంటే ప్రియులారా, వాక్యం ఏం మాట్లాడుతుందంటే మనతో వాక్యం చెప్తుంది, ఎవడైతే విరిగి నలిగిన హృదయం గలవాడై ఉంటాడో, ఎవడు దీన మనస్సు గలవాడై ఉంటాడో వాని యొద్ద నేను నా నివాసాన్ని ఉంచుతానని చెప్తున్నాడు. దేవుని నివాసం నీలో ఉండడానికి, నీలో దేవుడు చూడాలనుకుంటుంది ఏంటంటే దీనత్వం. చెప్పండి ఏంటది? దీనత్వం. తర్వాత నేను 4వ విషయం జ్ఞాపకం చేస్తాను. బైబిల్ నుండి వాక్యం చదవగలిగిన వాడు 56వ అధ్యాయం యెషయా గ్రంథంలో 2వ వచనం. యెషయా గ్రంథం 56వ అధ్యాయంలో 2వ వచనం. దయచేసి త్వరగా చూడండి. యెషయా గ్రంథం 66 అండి, 66:2. యెషయా గ్రంథం 66:2. త్వరగా. అవన్నీ నా హస్తకృతములు, అవి నా వలన కలిగినవని యెహోవా సెలవించుచున్నాడు. ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండనో వానిని నేను దృష్టించుచున్నాను. దేవుని దృష్టి ఎవరి మీద ఉంటుందంటే దీనుల మీద ఉంటుంది. అమ్మా, గర్విష్ట వాళ్ళని దేవుడు చూడడం, వాళ్ళని దృష్టించడు దేవుడు. దీనత్వం కలిగి ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద ఆయన దృష్టి పెడతాడట, వాళ్ళని రక్షణతో అలంకరిస్తాడట. వాళ్ళని దేవుడు అన్ని విషయాల్లో ఉన్నతమైనటువంటి స్థితికి తీసుకురావడానికి ఇష్టపడుతున్న విషయం మనకు అర్థమవుతుంది. ఇక్కడ నేను 5వ చెప్తాను, సమయం లేదు, దయచేసి వాక్యం చూడండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం, మత్తయి సువార్త 5వ అధ్యాయం 3వ వచనం. మత్తయి సువార్త 5:3 వచనం. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. ఎంతమందికి పరలోకం కావాలి? చేతులు ఎత్తండి. ఎవరికి ఇస్తానన్నాడు పరలోకం అనండి. దీనిలైన వారికి పరలోకం అనండి. మరి ఎగిరిపడే వాళ్ళకి ఎందుకు అర్థం కాదు మరి. అయ్యా అనుకోండి, చెప్పండి. దీనిలైన వారికి పరలోక రాజ్యం అని చెప్పండి. ఆత్మ విషయమై దీనిలైన వారు ధన్యులు, పరలోక రాజ్యం. ధన్యతల్లో మొట్టమొదటి ధన్యత ఎవరికి? ధన్యత దీనులైన వారు. దీనులైన వారు ధన్యులు, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. పరలోక రాజ్యం కావాలన్న వాళ్ళు మళ్ళీ సేపులు ఎత్తండి. మనం ఏం ధరించుకోవాలి? అమ్మా ఇక్కడ ఉన్నారా? మా ఇక్కడ ఉన్నారా? రాత్రి ఎట్టిపోయావు? నేను అనుకుంటానే ఉన్నా, తెల్లారి కాను రాకుండా ముసుగులు వేసుకుంటారా. లెక్క పెట్టా, నేను రాత్రి లెక్క పెట్టా, ఎవరెవరు రాలేదని లెక్క పెట్టా. దాదాపు 12 మంది ప్రార్థనా పరులు రాలా, 12 మంది రాలా. అమ్మ నువ్వు కూడా ఉంటావు ప్రార్థనా పరులు అన్న లెక్కేశాను. లేటుగా వచ్చినా సంతోషపడేవాడిని, అసలు రాలేదేందని చూసి 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 ఎంత చెప్పినా రాకపోతే కావాలని నేనే ముగించుకున్నా. మరి ఏం చేస్తాం, వీళ్ళు ఎటు రారని, ఇంకా 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 వస్తారని కొనసాగించి 10 దాకా చేసావు రాత్రి కదా. అయినా వస్తారా, చివరిలో నన్ను ఆమెనన్ను అంటారా, అట్టన్నా ఎదురు చూశాను అన్నమాట. కొన్నిసార్లు వ్యవసాయం చేసే వ్యవసాయకుడు ముళ్ళుగర్ర పెట్టి పొడుతాడు. కొన్నిసార్లు మామిడికాయ కాసిపోయిందని మాత్రం కాగలదు. కొంతమంది అలవాటు అయిపోయారట, కొంతమంది అలా అలవాటు అయిపోయారు. అంతే లేదో ఒకటి అంటాడులే పాస్టర్ గారు, ఇప్పుడు కొత్త ఏముంది, కొత్తగా ఏమని చెప్పాడు బయటికి వెళ్ళగానే ఇది ఒక మళ్ళీ ఇంకోటి అనమాట. ఇప్పుడు కొత్తగా చెప్పేవాళ్ళు పాస్టర్ గారు ఎప్పుడు చెప్పేదేగా మనకి, మీటింగ్ బయటికి వెళ్ళగానే ఇది చర్చ మళ్ళీ. అలాంటి వాళ్ళు మన సంఘంలో లేనందుకు స్తోత్రం చెప్పండి. ఎంత యథార్థ పనిలో మీరు నాకు ఎప్పుడు అర్థమవుతుంది. ఒప్పుకుంటున్నారు కదా మీరందరూ. దీని దశలో ఉంటే ఆయన ఖచ్చితంగా వాళ్ళ ప్రార్థనలకు ఇస్తాడు. దీని దశలో ఉంటే వాళ్ళని రక్షణతో అలంకరిస్తాడు. దీని దశలో ఉంటే వాళ్ళ దగ్గర నివాసం చేస్తాడు, వాళ్ళ మీద దృష్టి పెడతాడు. అంత మాత్రమే కాదు, దీని దశలో ఉంటే పరలోక రాజ్యాన్ని వాళ్ళకి ఇవ్వడానికి ఇష్టపడ్డాడు. ఇంకా మరొక విషయం చెప్తాను మీకు నేను. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. త్వరగా 4వ అధ్యాయం 6వ వచనం. అహంకారులను దేవుడు ఎదిరించి దీనులకు
కృప అనుగ్రహించు. కృప ఎంతమందికి కావాలి? చేతులు ఎత్తండి. కృప అంటే మనలో అర్హత లేకపోయినా ఇచ్చేదాన్ని ఏమంటారంటే కృప అంటారు. మనలో యోగ్యత లేదు, అయినా మనకి రక్షణ ఇవ్వబడుతుంది, అయినా కాపుదల ఇవ్వబడుతుంది, దాన్ని ఏమంటారంటే కృప అంటారు. చప్పట్లు కొట్టి గంభీరంగా చదువులు చెప్పండి. హల్లెలూయా. నా ప్రియుడా యేసయ్యా, నీ కృప లేనిదే నే బ్రతుకలేను, క్షణమైనా నే బ్రతుకలేను. నా ప్రియుడా సర్వోన్నతుడా సర్వకృపానిధి, నీలోనే ఉన్నవి. సర్వోన్నతుడా సర్వకృపానిధి, నీలోనే ఉన్నవి. నీవు నా పాత్రమై నిలచి ఉన్నావు, నీవు నా పాత్రమై నిలచి ఉన్నావు. నా ప్రియుడా యేసయ్యా, నీ కృప లేనిదే నే బ్రతుకలేను, ఘనమైనా నే బ్రతుకలేను. నా ప్రియుడా నీ చేతితోనే నన్ను లేపినావు, నీ చేతితోనే నన్ను చెక్కుతుంది. పడదాం. నీ చేతితోనే నన్ను లేపినావు, నీ చేతితోనే నన్ను చెక్కుతుంది. నీ చేతి నీడలో నన్ను దాచుకుంటుంది, నీ చేతి నీడలో నన్ను దాచుకుంటుంది. నా ప్రియుడా యేసయ్యా, నీ కృప లేనిదే నే బ్రతుకలేను, ఘనమైనా నే బ్రతుకలేను. నా ప్రియుడా ముందెన్నడూ నేను వెళ్ళని నూతనమైన మార్గములన్నిటిలో, ముందెన్నడూ నేను వెళ్ళని నూతనమైన మార్గములన్నిటిలో, నా తోడు నీవై నన్ను నడిపినా. పలుకుతాం. నా తోడు నీవై నన్ను నడిపినావు. నా ప్రియుడా యేసయ్యా, నే బ్రతుకలేను, ఘనమైనా నే బ్రతుకలేను. నా ప్రియుడా హల్లెలూయా. ఈరోజు పావు గంట ఎక్కువైంది. ఆ ఎక్కువ ఎందుకు అయిందంటే రానోడు నన్ను పెట్టిన ఇబ్బంది వల్ల నా మనసు మరి చెప్పకుండా ఉండలేకపోయింది కదా, అందువల్ల అక్కడ గడిచింది. సజావుగా సాగినట్టుగా అయితే ఈ ఆటంకం అనేది ఉండేది కాదు. 11 గంటల దాకా మనం రాకుండానే ముగించుకుంటున్నాం రోజు. ఈరోజు 11 అయిపోయింది. నేను ముగింపులో ఒక మాట చెప్తాను. ఎందుకు మనకు దీనత్వం అవసరం అంటే మన దేవుని మాదిరే. చెప్పండి, ఎవరి మాదిరి? అందరు చెప్పండి, ఎవరి మాదిరి? దేవుని మాదిరి అండి. ఆయన అన్ని కలిగిన వాడై ఉండి పరలోక మహిమను, తండ్రి మహిమను, తేజోవాసుల స్వాస్థ్యాన్ని, దేవదూతల మహిమను, దేవదూతల ఆరాధనను అన్ని విడిచిపెట్టి మన కోసం ఎలా వచ్చాడో తెలుసా? దీనుడై వచ్చాడు ఆయన. ఆయన తగ్గింపు నేర్పాడు మనకు. ఆ మార్గంలో నడవడానికి ఆ దీనత్వం మనకు అవసరం. ప్రభు అన్నాడు, నేను సాత్వికుడును దీనుడను దీన మనస్సు గలవాడని అన్నాడు. ప్రభు బిడ్డలకి లక్షణం తప్పనిసరిగా ఇవిడి ఉండునుగాక, ఇవిడి ఉందురుగాక. ఖచ్చితంగా దాన్ని అలవర్చుకోవాలి. అప్పుడే మనం దేవునికి ఇష్టంగా ఉంటాం. ప్రభు చెప్పాడు ఆ మాట. వాక్యాన్ని చూడండి, మత్తయి సువార్త 11వ అధ్యాయం 29వ వచనం.
మత్తయి సువార్త 11వ అధ్యాయం 29వ వచనం, 21 వచనం, నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి. హల్లెలూయా. మీ ప్రాణానికి విశ్రాంతి కావాలి అంటే ఆయన దగ్గర నేర్చుకోవాలి. ఆయన ఎలా కనబడుతున్నాడంటే అన్ని కలిగిన వాడై ఉండి ఆయన ఆకారంలో, ఆయన రూపంలో, ఆయన యొక్క లేకపోతే ప్రత్యక్షతలో అహాన్ని ప్రదర్శించలేదు. ఆయన ఎలా ఆయన ప్రత్యక్షమయ్యాడంటే దీనుడుగా, సాత్వికుడుగా. ప్రభు అంటున్నాడు, నేను దీనుడను, సాత్వికుడను. హల్లెలూయా. దీన్ని దేవుని మనసు అంటారు. చెప్పండి, ఏ మనసు? దేవుని మనసు. అందుకనే 2వ అధ్యాయంలో 5, 6, 7 వచనాలు ఫిలిప్పీ పత్రికలో రాస్తా అంటాడు పౌలు భక్తుడు, యేసుక్రీస్తునకు కలిగిన ఈ మనసు మీరు కూడా కలిగి ఉండండి. ఆయన ధనవంతుడై ఉండి మన కోసం దరిద్రుడయ్యాడు. అన్ని కలిగిన వాడై ఉండి మన కోసం కురూపిగా మారిపోయాడు. సొగసైన స్వరూపమైన లేనివాడిగా మారిపోయాడని యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో రాశాడు. చాలా సంగతులు ఉన్నాయి. ఆయన దీనత్వం వహించి మనల్ని ఆ మార్గంలో నడిపించడానికి దేవుడు ఇష్టపడ్డాడు. 11వ అధ్యాయం 21వ అధ్యాయం చూడండి, మత్తయి సువార్తలోనే. మత్తయి సువార్త 21లో 5వ వచనం, ఇదిగో నీ రాజు సాత్వికుడైన గాడిదను, భారవాహకు పశువు పిల్ల అయిన చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడని. స్తోత్రం చెప్పండి. ఆయన ఎలా వస్తున్నాడంటే దీనుడుగా వస్తున్నాడు, సాత్వికుడుగా వస్తున్నాడు. ఆయన కలిగిన లక్షణం దీనత్వం. అందుకే దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారు. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారు. పరలోకం కావాలి అంటే, రక్షణ పొందాలి అంటే, దేవుడు నీ ప్రార్థన వినాలి అంటే, నిన్ను దృష్టించాలి అంటే, నీకు ఆయన రక్షణ అలంకారం ధరింపజేయాలి అంటే నీలో ఉండాల్సిన లక్షణం ఏంటంటే దీనత్వం. ఇశ్రాయేలీయులు అధీనత్వంలోకి వచ్చినప్పుడు దేవుడు వాళ్ళని జ్ఞాపకం చేసుకున్నాడు. చెప్పండి, కూడా స్తోత్రం చెప్పండి. అలా దీనత్వంలో నుంచి వాళ్ళని తీసుకెళ్లి పాలు తేనెలు ప్రవహించే దేశంలో, ఆ వాగ్దాన దేశంలో ప్రవేశపెట్టాడు. హల్లెలూయా. పరలోక రాజ్యాన్ని దేవుడు వాగ్దానం చేశాడు. ఆ పరలోక రాజ్యానికి వారసులం కావడానికి మనం ఏ దశలోకి రావాలంటే దీన దశలోకి రావాలి. ఆయన దీనుడిగా వచ్చాడు మన కోసం, మన నిమిత్తం తన ప్రాణాన్ని దారపోసాడు. వెలకట్టలేని మూల్యాన్ని ఆయన రక్తం ద్వారా మన కొరకు చెల్లించి మనల్ని విమోచించాడు. ఆయన ప్రాణాన్ని మన కోసం మూల్యంగా పెట్టాడు. ఆయన క్రైదనంగా ఆయన రక్తాన్ని దారపోసాడు. మనం ఏమిచ్చి ఆయన రుణం తీర్చగలం? ఆయన చూపిన మాదిరిని ప్రయాణం చేద్దాం. అంటే కృప పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు మనందరికి అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకున్నంత వంచండి. కృపాసత్య సంపూర్ణుడైన మా ప్రియ పరమ తండ్రి, వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. విన్న వాక్యం హృదయాల్లో నీరు కట్టి ఫలింపచేయండి. ఏ మాట నిష్ప్రయోజనం కాకుండా ఫలభరితంగా చేయండి. ప్రతి విశ్వాసిని, ప్రతి నీ బిడ్డను స్థిరపరిచి బలపరచండి. అయ్యా, నువ్వు దీనత్వంలో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకున్నావు ప్రభువా. ఇశ్రాయేలీయులను నీ స్వాస్థ్యానికి వారికి సిద్ధపరిచిన ప్రభువా పాలు తేనెలు ప్రవహించి వాగ్దాన దేశానికి తీసుకువెళ్ళావు. అయ్యా, దీనులను నువ్వు రక్షణతో అలంకరించావు, దీనుల ప్రార్థన ఆలకించావు, దీనులను తగిన సమయంలో ఇచ్చించావు ప్రభువా. అయ్యా, దీనులను రక్షించావు ప్రభువా, దీనుల మీద దృష్టి ఉంచావు ప్రభువా, దీనులకు పరలోక రాజ్యం ఇస్తానని వాగ్దానం చేశావు ప్రభువా. మీ దీనత్వాన్ని మాకు కూడా అనుగ్రహించండి. మీ మార్గంలో మేము కూడా ప్రయాణం చేయడానికి సహాయం చేయండి. మీరే మాకు మాదిరి ప్రభువా. అలాంటి మాదిరిని పెట్టుకొని మేము ఈ లోకంలో జీవించి మీ సన్నిధిలో చేరడానికి మాకందరికీ సహాయం చేయమని నజరేయుడైన యేసు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.